వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. సిబిఐ నుండి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ వచ్చింది. మరి ఈడీ కేసు ఉంది కదా! మరి దీనికి సంబంధించి ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్ క్లీన్ చిట్ వచ్చినప్పటికి కూడా ఈడీ దర్యాప్తు చేస్తున్నటువంటి మనీ లాండరింగ్ కేసు మాత్రం అలాగే ఉంది. తమ దర్యాప్తు కొనసాగుతుందని కూడా వ్యక్తుల వాంగ్మూలాలను పక్కా ఆధారాలతోనే కేసు నమోదు చేశామని కూడా ఈడీ వర్గాలైతే చెప్తున్నాయి. మరి సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈ కేసు మొదలైనప్పుడు కూడా తమ దర్యాప్తు స్వతంత్రంగా సాగుతుందని అంటున్నారు. మరి హైకోర్టులోనూ సిబిఐ కేసు విరిగిపోతే మరి ఈడీ కేసు స్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి చూద్దాం ఈడీ కేసు మరి వారిని ఎటు ఒక దాంట్లో క్లీన్ చిట్ వచ్చింది. మరి ఈడీ నుండి కూడా ఈ కేసులో క్లీన్ చిట్ గనక వచ్చినట్టయితే రానున్న రోజుల్లో, రానున్న ఎన్నికల్లో కూడా మళ్ళీ అధికారాన్ని సొంతం చేసుకునేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.